త్రిపురమ్మ అయితే చాలా సీరియస్‌గా మిథున అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. మిథున అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి అని ఇలా అనగానే పానివ్వు అని అంటూ ఉంటుంది త్రిపుర. అలా అనగానే అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఏంటి అనైతే సూర్యకాంతం వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఏంటి పానా అని అనేసరికి శారద కూడా షాక్ అవుతూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య ఆడిన మాటలకి. ఇక భాను వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఏంటి పాన్ అడుగుతుంది ఏంటి అని అనేసరికి మిథున పాన్ ఇస్తూ ఉంటుంది. ఇక ఆ పాన్ తను నోట్లో పెట్టుకొని ఇక భానుతో అయితే ఇలా మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఇక్కడి నుంచి నడువు అనైతే అంటూ ఉంటుంది. మిథున వీళ్ళందరూ అయితే ఏం చేస్తారు బేబీ అనైతే అలా చూస్తూ ఉంటారు. వాళ్ళ అత్తయ్య ఏం చేస్తుంది అనైతే శ్రద్ధ షాక్ అవుతూ ఉంటుంది. ఇక సూర్యకాంతం అయితే షాక్ అవుతూ ఉంటుంది త్రిపుర ప్రవర్తనకి. ఇక ఏంటి అని అనేసరికి నువ్వు ఇక్కడి నుంచి నడు, నువ్వు ఎందుకు ఇలా చెప్తున్నావో నాకు బాగా తెలుసు. ఎందుకంటే నువ్వు దేవాన్ని ప్రేమించావు. ఇప్పుడు మిథునని వాడు ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకొచ్చేసరికి తట్టుకోలేక వాళ్ళిద్దరి మధ్య చిచ్చులు పెడుతున్నావా అని అంటూ ఉంటుంది. అది కాదు బామ్మగారు, ఇక్కడ నేను కాకపోతే ఇక్కడ ఎవరినైనా అడుగు అని అనేసరికి ఎవరిని అడగక్కర్లేదు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అన్యోన్యతని చూస్తేనే నాకు పూర్తిగా అర్థమైపోయింది వాళ్ళది ప్రేమ పెళ్ళి అని. ఇక్కడ ఎవరు చెప్పక్కర్లేదు, నేను వినక్కర్లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అనైతే అంటూ ఉంటాడు. నువ్వెందుకు ఇలాంటి చాడీలు చెప్తున్నావో నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు చాడీలు చెప్పి వీళ్ళిద్దరిని విడగొట్టి నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా అనైతే త్రిపురమ్మ అయితే అంటూ ఉంటుంది. అది కాదు బామ్మగారు అని అనేసరికి ఇంకేం కాదు, నువ్వు వీడిని ప్రేమించావు కాబట్టి ఇప్పుడు ఇలా చిచ్చులు పెడుతున్నావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యన ఎంత స్ట్రాంగ్గా బలమైన బంధం ఉందో నాకు బాగా తెలుసు అని అనేసరికి మిథున అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అది కాదు బామ్మగారు అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి భానుతో అయితే త్రిపుర, నువ్వు మాటికి ఇటుకాసి రాకు, ఎందుకంటే నువ్వు చూసే వాళ్ళకి బాగోదు. నువ్వు భానుని ప్రేమించావు, మళ్ళీ తర్వాత అందరూ నానా విధాలుగా మాట్లాడుకుంటూ ఉంటే అది నీకే చెడ్డ పేరు. ఆ విషయం గుర్తుపెట్టుకో. నా మనవరాల గురించి నువ్వు చెప్పింది చాలు కానీ ఇక్కడి నుంచి వెళ్ళు అనేది అంటూ ఉంటుంది. హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మిథున. శారద కూడా నవ్వుకుంటూ ఉంటుంది. ఇక సూర్యకాంతం వీళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు త్రిపుర మాటలకి. ఇక భాను అయితే ఎంత చెప్పాలని చూసినా బామ్మ వినకపోవడంతో ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది భాను.